వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈరోజు మరో కంటెంట్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి. అదేంటి అంటే లక్ష్యం, విజయం, అపజయం ఏంటిది అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అదేనండి, చాలా వివరంగా క్లుప్తంగా చెప్పడానికే మీ అందరి ముందుకి వచ్చేసాను. లక్ష్యమే జీవితం, సరైన లక్ష్యమే సరైన జీవితం, అంతే. అవునంటారా కాదంటారా? వివరణ విన్న తర్వాత మీరే చెప్పాలండి, అవునంటారా కాదంటారా అని. సరైన జీవితం మనకు ఏర్పడాలంటే మనకు సరైన లక్ష్యం ఉండాలి. సరైన లక్ష్యం ఉన్నప్పుడు సరైన ఫలితాలు వస్తాయి, సరైన జీవితం ఏర్పడుతుంది. లక్ష్యాలు సరిగ్గా లేనప్పుడు సరికాని దారిలో వెళ్ళి, అనవసరమైన దారిలో వెళ్ళి మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకునే ఫలితాలను, పరిస్థితులను, వ్యక్తులను మనమే కొని తెచ్చుకొని జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటూ ఉంటాం. సరైన, అద్భుతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవితం మనకు కావాలి అంటే సరైన లక్ష్యం ఉండి తీరాల్సిందే. కాబట్టి ఒక్కసారి మన లక్ష్యాన్ని సరి చేసుకొని సరైన దారిని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. ఉన్నతమైన లక్ష్యాలతోనే ఉన్నతమైన జీవితం రావడం, ఉన్నతమైన వ్యక్తులు కలవడం జరుగుతుంది. సో ఇది చదివాక నాకు అది అర్థమైంది. ప్రతి మనిషికి సరైన లక్ష్యం ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవితం గడుపుతాడు అని చెప్పి మీ అందరికీ తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.